నిలబడతావు ప్రజలందరి చైతన్యం కై పత్రికపై అక్షరమవుతావు నీ లక్ష్యం ఎప్పటి చూడు రంగో నీ త్యాగం భవితకు మార్గం చూడన్నా నీ త్యాగం భవితకు మార్గం చూడన్నా అన్నా జర్నలిస్టు అన్నల్లారా జనహిత మారమ్మల్లారా జర్నలిస్టు అన్నల్లారా జనహిత మారమ్మల్లారా లోకానికి వెలుగు నీవే ఈ జగతికి మార్గము నీవే సామాజిక బాధ్యత కలిగిన జనతా ధన్యవాదాలు. సాంస్కృతిక సారథి కళాపుంజం డిపిఆర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కని పాటలు పాడి మనల్ని ఆదరించారు. ఈరోజు వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే నిజాయితీ పరులు నిష్పక్షపాతంగా వివరించేవారు, ప్రశ్నించే హక్కు గలవారు, సమాచారానికి వారధిగా తాము ఎండనక వాననక పగలనక రేయనక రాత్రనక మరి ఆ వార్త సేకరణ కోసము ఎందరో ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఈ నిజాయితీ వారు సమాజం పట్ల ఉన్నటువంటి అంకిత భావంతో చేసే పనిలో ఎన్నో ఒత్తిళ్లు వారికి రాజకీయంగా కావచ్చు, అధికారికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వ్యాపారవేత్తల తరఫున కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు తలొగ్గి మరి సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో తలంపుతో తన కుటుంబ సమయాన్ని త్యాగం చేసి సమాజానికి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చే రెండు కళ్ళలాంటి వారు విలేకరులు. వారికి ఒక్కసారి వారి కుటుంబ సభ్యుల తరఫున ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని డిజైన్ చేసిన వెల్నెస్ హాస్పిటల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నీయులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ గౌరవనీయులు మన నిజామాబాద్ మదర్ తెరీసా పేరు పొందినటువంటి పేద బాలిక కల్పవల్లి డాక్టర్ కవితారెడ్డి మేడం గారిని ముఖ్య అతిథిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పేరు సుభాష్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తను వచ్చి నుంచి ఒక నిజామాబాద్ జిల్లాలో ఒక నూతన ఒరవడి అందరికీ అందుబాటు గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జర్నలిస్ట్ మొదటగా కార్యక్రమానికి ముఖ్య అతిథులు మా సారు అందరికీ సారే సార్. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి మేడం గారిని కూడా స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉండే డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మేడం పద్మశ్రీ మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత నిర్వహిస్తున్న మా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ పంచారెడ్డి శ్రీకాంత్ గారికి జర్నలిస్ట్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా ఈ మన జర్నలిస్టుల ఆరోగ్యం కోసం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన నిజామాబాద్ జర్నలిస్టుల కోసం మేమున్నామంటూ ముందుకు వచ్చిన వెల్నెస్ ఆసుపత్రి డైరెక్టర్లు అసద్ పటేల్ ఖాన్ సాబ్తో పాటు సుమన్ గౌడ్ అన్నకు, అదేవిధంగా వివేక్ రెడ్డి అన్నకు, దాంతోపాటు ముబీన్ పటేల్ అన్నగారికి భార్గవన్న ఓపీ ఫ్రీ అనుకోకుండా సంఘటన జరిగి అడ్మిషన్ అయితే అన్ని రక్త పరీక్షలు మందులతో పాటు శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తామని వెల్నెస్ ఆసుపత్రి యజమానులు మనము తెలియజేయడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఇంతటి గొప్ప విషయాన్ని మన జర్నలిస్ట్ మిత్రులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వెల్నెస్ ఆసుపత్రి చరిత్రలో నిలిచిపోయే విధంగా వారికి పూర్తి మన సహాయ సహకారాలు అందజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు జర్నలిస్ట్ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు
ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మన నిజామాబాద్ వచ్చేందుకు సార్ ఎంతో సహకరించారు. హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతార్థి వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే అండగా ఉండేందుకు నేను మీ ముందున్నాను మాట చెప్పినటువంటి వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం అసదన్న గారికి, అలాగే ముబీన్ పటేల్ గారికి, భార్గవన్న గారికి, సుమన్ గౌడన్న గారికి మా జర్నలిస్టుల తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక సుమాంజలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక జర్నలిస్టులకు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం మేము ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పేసి ముందుకు రావడం నిజామాబాద్ జిల్లాలో ఇవాళ మన అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే ఒకసారి ఆసుపత్రికి వెళ్ళి అసదన్న దగ్గర కూర్చొని, అన్న మా క్యాలెండర్ యాడ్ ఉంది, మా సంస్థకి యాడ్ ఇవ్వాలి అని నేను వెళ్ళినప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు, అన్న నేను మీ సంస్థకి యాడ్ ఇస్తానే, దీంతో మీకు వచ్చే లాభం ఏంటో తెలియదు, కానీ మీ కుటుంబం మొత్తానికి మేము హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నా మీరు ఏమంటారు అన్నాడు. నేనన్నా నాకు ఒక్కరికి ఇస్తే సరిపోదన్నా, మా నగర జర్నలిస్టులు 300 మంది, దాదాపు 300 మంది 360 మంది ఉంటారన్నా, వాళ్ళందరికీ ఇవ్వండి అన్న అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు కాదనకుండా మన తల్లిదండ్రులకు, మన భార్య బిడ్డలకు, వాటితో పాటు మనకు వెల్నెస్ ఆసుపత్రి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది. జిల్లాలో చాలామందికి 50% ఆసుపత్రి వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఈ ప్రత్యేకమైనటువంటి వెసులుబాటును మనకెందుకు ఇస్తున్నారంటే, అన్న మాది నిజామాబాద్ జిల్లానే, మాది బోధన్ నియోజకవర్గమే, మేము 8 బ్రాంచ్లను ఏర్పాటు చేసాం వెల్నెస్ ఆసుపత్రి. మేము మన జర్నలిస్టుల కోసం మన జిల్లా కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఫ్యామిలీ కార్డ్ని ఇస్తామని అసదన్న సుమనన్న చెప్పడంతో కేవలం ప్రెస్ క్లబ్లో నేను అదొక్క హామీతో ఎన్నికలకు ముందుకొచ్చాను. మీరందరూ నా మాటను మన్నించి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతాభివందనాలు మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. సదా ఈ 2 సంవత్సరాలు సదా మీ సేవలో ఉంటానని నేను మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఈ 2 సంవత్సరాల కాలం నా జర్నలిస్టు మిత్రుడికి, ఏ మిత్రుడికి సమస్య వచ్చినా నేను ముందుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. హెల్త్ కార్డుకి సంబంధించినటువంటి విషయంలో మనకి హెల్త్ కార్డు రాకముందే మన మధ్య ఉన్నటువంటి జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి డెస్క్ ఇన్ఛార్జ్ అన్న, అలాగే ఆంధ్రజ్యోతి సబ్ ఎడిటర్ సభ్యులు వాళ్ళు ఇక్కడ ఉంటే ఒక్కసారి వేదికపైకి రావాలని నేను కోరుతున్నాను. మనకి కార్డు రాకముందే ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వారు ప్లీజ్ అన్న, రాకేష్ అన్న ఒక్కసారి, కోరి రాకేష్ అన్న ఎడిషన్ ఇన్ఛార్జ్ ఆంధ్రజ్యోతి, వెంకటరమణ అన్న ఒక్కసారి. ఎందుకంటే హెల్త్ కార్డు రాకముందే చాలా మంది, ఇప్పుడు మన రాజేష్ అన్న, మన సదానందం వాళ్ళ చుట్టాలకు ఇబ్బంది అయితే 1,50,000 రూపాయల బిల్ అయితే అసదన్నకు రిక్వెస్ట్ చేసిన, అన్న పేదోళ్ళు అన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నా అంటే 1,15,000 రూపాయల్ని ఆయన డిస్కౌంట్ చేసిండు. కేవలం 15,000 20,000 కట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చిండు. అన్న థ్యాంక్ టు మీకు, మేము ఎప్పుడు రుణపడి ఉంటామన్నా. మా సోదరులు డెస్క్ ఇన్ఛార్జ్ చాలా అనారోగ్యంతో తాను నడవలేని స్థితిలో మీ హాస్పిటల్కి వచ్చిందన్న అసదన్న. ఇవాళ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్న. మీ అనుభవాన్ని ఒక్కసారి చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. నేను స్థానికుడిని కాదు, వాస్తవానికి ఇక్కడ చాలా తక్కువ మంది మిత్రులు, తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండే. నేను ఇక్కడికి వచ్చి 8 నెలలు మాత్రమే అయింది. ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా న్యూమోనియా బారిన పడ్డాను. టెస్ట్ చేయించుకున్న తర్వాత దగ్గర మిత్రులందరూ కలిసి ఇన్పేషెంట్ కావాలి, హాస్పిటలైజేషన్ కావాలి అని చెప్పినప్పుడు మన
మిత్రులు వెల్నెస్ హాస్పిటల్ సూచించారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇన్పేషెంట్ దగ్గర నుంచి 4 రోజుల చికిత్స పూర్తి చేసుకొని బయటకు వెళ్ళేంత వరకు పూర్తి ఉచితంగా చాలా బాగా మనం ట్రీట్ చేశారు. హాస్పిటల్ చాలా బాగుంది, ఎంతో భరోసా ఇచ్చారు. ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యము చాలా బాగా అనిపించింది. ఇలాంటి వైద్యాన్ని మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మరి లబ్ధి పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని, ఈ మంచి పనిని మనందరికీ కూడా అందిస్తున్నందుకు వెల్నెస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీన్ని ఇనిషియేట్ తీసుకున్నటువంటి ట్రస్ట్ల బాధ్యులు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇవాళ రేపు మన జర్నలిస్టు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో సార్ సీనియర్ అయినటువంటి మన శ్రీనివాస్ రెడ్డి సార్కి అన్నీ తెలిసే ఉంటాయి. చాలామంది ఈ ఫీల్డ్ని వదలలేక సొంత పేపర్లు పెట్టుకొని చాలా కష్టాలు పడి పేపర్లు నడిపించుకుంటూ ఈ ప్రొఫెషనల్ మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంకా దీంట్లోనే కొనసాగుతున్నారు. ఇలాంటి సందర్భాలలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు జర్నలిస్ట్కి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామందికి జీతాలు రావు. యాడ్స్ వేస్తేనే మనకు ఎంతో కొంత మన మనుగడ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వైద్యం ఈ రెండు చాలా ఖరీదైనటువంటి పరిస్థితులు. 50% ప్రైవేట్ స్కూల్, ఒక్క నిమిషం అన్న, 50% ప్రైవేట్ స్కూళ్ళల్లో మనకు ఫీజు రాయితీ ఇస్తా అంటున్నారు, కానీ కొన్ని స్కూళ్ళల్లో ఇస్తున్నారు, కొన్ని స్కూళ్ళల్లో ఇవ్వడం లేదు. సార్ కొంచెం మీరు అది రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఒక సర్క్యులర్ జారీ చేస్తే విద్యాపరంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇక వైద్యపరంగా ప్రభుత్వ హెల్త్ కార్డు ఉంది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది సార్. దాని మీద కూడా ఏ ఆసుపత్రి వెళ్ళినా గవర్నమెంట్ నుంచి మాకు రావడం లేదు, సో అందుకే మేము తీసుకోవడం లేదు అంటున్నారు సార్. ఈ చాలని జీతాలు, మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి సార్. ఈ విద్యా వైద్యం మీద కొంచెం మీరు దృష్టి సారించాలని చెప్పేసి మిమ్మల్ని నేను సహృదయంగా కోరుకుంటున్నాను. అలాగే నిజామాబాద్ నగర జర్నలిస్టులకు మాత్రం వెల్నెస్ ఆసుపత్రి వారు చాలా చక్కటి వైద్య సేవలను అందిస్తున్నారు. దీనిపైన వస్తున్నటువంటి పుకార్లను దయచేసి మీరు నమ్మకండి అన్న, ఎందుకంటే వాళ్ళు సహృదయంతో మన జర్నలిస్టులకు ఇస్తున్నారు. 30% అనో 20% అనో దీని మీద మీరు ఎలాంటి ఇది పెట్టుకోకండి. ఈ కార్డు ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది మన అసస్ సార్ మనకు పూర్తిగా వివరిస్తారు. మీకు ఏ డౌటు లేదు. ఈ కార్డు చూపెట్టినప్పుడు మన సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా అన్నారు, ఈ 30% 20% ఏంటబ్బా, ఇది ఎట్లా మీకు పూర్తిగా ఉచితమవుతుందని చెప్పేసి సార్ కూడా ఒక డౌట్ను వ్యక్తం చేశారు. ఆ డౌట్ను కూడా ఇప్పుడు అసస్ సార్ క్లియర్ చేశారు. నేను కూడా ఈ 20% 30% వద్దని చెప్పేసి నా నగర జర్నలిస్ట్ అన్నలందరి తరఫున అసదన్న మీరు ఇంత చేస్తున్నారన్న, కేవలం ఎందుకంటే అన్న మేము ప్రతిరోజు హాస్పిటల్ రాలేమన్నా. నా ఉద్దేశంలో అయితే మీరు ఇచ్చిన కార్డు మాకు ఉపయోగపడద్దు అనేది నేను ప్రతిరోజు లేచి దేవుడిని మొక్కుతానన్న, మీరు అర్థం చేసుకోండి. ఆ కార్డు మాకు ఉపయోగపడద్దన్న, ఎందుకంటే హాస్పిటల్ రాకపోతే మేము ఆరోగ్యంగానే ఉంటాం కదన్నా. సో ఆ 30-20% కూడా మీరు హృదయపూర్వకంగా తగ్గిస్తే మా జర్నలిస్ట్ అన్నలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అసదన్న గారు ఆవిష్కరించవలసిందిగా ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి కవితారెడ్డి మేడం గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, అలాగే ఫ్లెక్స్ని ఆవిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి కమిటీ సభ్యులంతా వేదిక పైకి రావాలి. దయచేసి కమిటీ సభ్యులందరూ ద్వారాన్ని చెప్పడానికి విలేకరుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఒక చక్కని పాట సాంస్కృతిక కళా బృందం చేసి ఇప్పుడు మనం ఒక పాట విందాం. కొద్దిగా లేస్తే రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు వార్తలు రాసి పేపర్ మీద మన ప్రెస్ క్లబ్ లీడర్ శ్రీకాంత్ అన్నను విజ్ఞప్తి చేస్తున్నాం, ప్లీజ్. థ్యాంక్ యూ గంగన్న, పిలవగానే వచ్చి మాకు మీ పాట ద్వారా ఆనందపరిచినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు వెల్నెస్ ఆసుపత్రికి సంబంధించినటువంటి భార్గవ్ గారు 2 మాటలు మాట్లాడారు. హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉంది, కానీ హాస్పిటల్ ప్రారంభించబడింది 2018లో అమీర్పేట్ డీకే రోడ్లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభించేటప్పుడు ఓన్లీ ఉద్దేశం మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం,
అతి తక్కువ ధరలో. ఇదే మా కాన్సెప్ట్. ఇప్పటికి కూడా మేము మాట్లాడితే ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా నాణ్యమైన వైద్యం మధ్యతరగతి కుటుంబాలకు అతి తక్కువ ఖర్చుతో, అంటే ఎంతవరకు పెట్టుకోగలరు మధ్యతరగతి కుటుంబం. దీని రీజన్ కూడా మేమందరం మధ్యతరగతి కుటుంబం వాళ్ళమే కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. 2018లో మేము చిన్నగా మొదలైన ఒక 40 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు మాది 600 బెడెడ్ హాస్పిటల్గా అవుతుంది. నిజామాబాద్ తర్వాత ఇప్పుడు మేము 8th బ్రాంచ్, ఇంకొకటి మన బేగంపేటలో ఓపెన్ చేస్తున్నాం ఇన్ జూన్. అది 200 బెడెడ్ హాస్పిటల్ సార్. సో వీఆర్ గోన్ ఓపెన్ 8th బ్రాంచ్ ఇన్ జూన్. ఇది అంటే ఈ స్టేజ్ మీద మళ్ళీ ఒకటి మాది అచీవ్మెంట్ కాబట్టి ఇది చెప్పదలుచుకున్నాను. సుమన్, అసలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఈ హాస్పిటల్ ఎండీస్, ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఎప్పుడైతే ఇంతకుముందు అందరు చెప్పినట్టు నాకు యాక్చువల్గా మేము వచ్చిన టైంలో జర్నలిస్ట్ గురించి ఒక పాట పాడిండ్రు. వాక్యం అంటే నాకు అంటే గూస్ బంప్స్ అంటాం కదా, వెంటనే లేచి నిలబడితే ఆ టైప్లో ఒక్కొక్క పాద్యం. అంటే మీ కళాకారులందరికీ నిజంగా చెప్తున్నాను, అంటే నేను చిన్నప్పటి నుండి చెప్తున్నా, అంటే పేపర్ చదివి అలవాటు ఉన్న వ్యక్తి మేమందరం. ఇప్పటికి కూడా స్పోర్ట్స్ కాలం, ఎడిటోరియల్ కాలం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే అందరం పేపర్ చదివే వ్యక్తులం సార్. అంటే నేను తెలంగాణ ఉద్యమంలో మీ ప్రతి ఒక్క మీటింగ్ అన్నీ అయ్యేది కదా సార్. అవన్నీ చూసిన వ్యక్తిగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులం మేమందరము. సో జర్నలిస్టుల గురించి ఈ ఏదైతే మేము స్కీమ్ పెడుతున్నామో వెల్నెస్ హాస్పిటల్ ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డు పంపిణీ అని అన్నాం కదా, అందులో ఏమన్నా ఎమర్జెన్సీ అవసరం పడింది, లేకపోతే మీకు ఇన్ పేషెంట్ విభాగంలో అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఒక్క పైసా, నేను రూపాయి అంటలేను, ఒక్క పైసా లేకుండా ఫ్రీగా ఉచితం చేద్దామని ఎప్పుడైతే డిసైడ్ చేస్తున్నామో అప్పటి మంచి సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాం. అన్న వచ్చడము, శ్రీకాంత్ అన్న రావడము, అడగడము ఇవన్నీ జరగడం జరిగింది. కానీ ఒక వేదిక కావాలి మనకి, మంచి చేతుల మీదుగా ఈ స్కీమ్ రావాలి బయటికి. సో ఇంతకంటే మంచి వాళ్ళు ఇంకెవరు మనకు ఉండరు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చినందుకు ఇక్కడికి. ఈ స్కీమ్లో మీకు ఓపీ ఏదైతే ఉందో, డాక్టర్ కన్సల్టేషన్ మొత్తం ఫ్రీ, ఐపీ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ మీరు వచ్చినప్పటి అడ్మిట్ అయినప్పటి డిశ్చార్జ్ అయ్యే వరకు మీకు ఒక్క పైసా కూడా ఛార్జ్ చేయకుండా చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు డిసిజన్ తీసుకున్నాము మొన్న ఎప్పుడో సార్, అంటే మేము ఈ డిసిజన్ తీసుకోవడానికి ఒక రీజన్స్ ఉంటాయి కదా సార్. మొన్న ఎప్పుడో వెల్నెస్లో సుమానం మేము అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను అంటే పేరు వద్దు ఏమొద్దు, సో ఏడపల్లిలో ఏదో వాళ్ళకి జర్నలిస్ట్కి మనకి ఏదో సాయం అయ్యి వాళ్ళకి ఏమైంది ఆరోగ్యం అది ఇదని కనుక్కుంటున్నప్పుడు వాళ్ళకి 9 లక్షల వైద్యం పెట్టుకున్నారు, పైసలు పెట్టుకుని ఏదో ట్రీట్మెంట్ చేసుకున్నారు అన్నప్పుడు ఆ టైంలో సుమన్ అసలు డిసిజన్ ఇది ఏం తీసుకున్నారంటే మనం వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఆ టైంలో తీసుకున్న డిసిజన్ అంటే ఇప్పుడు అడ్మిషన్ అయిన తర్వాత అది ఎంతైనా కానివ్వండి ఆ ఖర్చు అంతా మాదే. మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ పొద్దులు లేచి మొక్కుకునేది ఒకటే ఉంటుంది, అందరూ బాగుండాలి. మీకు కష్టం వస్తే మేము గుర్తుకు రావాలి, ఇది ఒక్కటే మా నినాదం. మీకు కష్టమే రావద్దనే మొక్కుకోవాలా, వస్తే మాత్రం మేము ఉన్నాం. ఇది ఒక్కటే మా హామీ. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోసం 2 months నుంచి వెయిట్ చేస్తున్నాం సార్, మీరు టైం ఇస్తారని. ఎట్లా ఫైనల్లీ మీరు టైం ఇచ్చారు. మేము ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. మీకు పత్రికలకు మీరు ఎట్లా ఆదర్శము, మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మేడం మాకు ఆదర్శం. అంటే మేడం ఓపీ కోసం మేము ఒకసారి బయట కూర్చున్నాం, మేడం గురించి నాకు అప్పటివరకు తెలియదు. ఆడ బయట పేషెంట్ అటెండర్ తెలిస్తే మేడం గురించి మాకు తెలిసింది, ఎంత హార్డ్ వర్క్ చేసిర్రు, ఎంత సేవ చేసిర్రు. దానికి చాలా సంవత్సరాల తర్వాత మేడంకి గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది. ఇది మా అదృష్టం మేడం. మా డిస్ట్రిక్ట్ నుంచి మీరు ఆ లెవెల్లో ఉండడం, మాకు ఎప్పుడు మీ సజెషన్స్ అవసరం ఉంటుంది. వెల్నెస్ జర్నీ గురించి బాగా చెప్పిండు, కానీ మేము నిజామాబాద్ రావడానికి మాకు 4 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే నిజామాబాద్ మా ఊరికి మనం ఏమన్నా చెయ్యాలనే ఉద్దేశంతో చాలా తిరిగినాం. ఇక్కడ సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరకలేదు, బిల్డింగ్ దొరకలేదు. ఫైనల్లీ చాలా కష్టపడి మీ ముందు మంచి ఇన్ఫ్రాతో రావాలనే ఉద్దేశంతో టైం తీసుకొని చాలా స్పెండ్ చేసి ఒక మంచి యూనిట్ని తీసుకొచ్చినాం. పాపబాయి అనిపిస్తలేడు. ఈ ఏదైనా ఒక స్కీమ్ తీసుకురావడానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నడిచి ఉంటుంది, కానీ ఈ స్కీమ్ వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. పాపబాయి అన్న, సుభాష్ అన్న ముగ్గురు వచ్చి మా దగ్గర కూర్చున్నారు. అంటే మాట్లాడుతూ డిస్కషన్లో అన్న మా వాళ్ళకు ఇట్లా ఉంటుంది అంటే ఇది ఆ టైంలో తీసుకున్న డిసిజనే, కానీ మేము ఏదో చేసి అన్న మాకు ఫోర్స్ చేశాను కదా. అక్కడ కూర్చొని మా పాత్రికలకు ఏమైనా చేయాలి మీరు అన్నప్పుడు ఆ డిసిజన్ తీసుకున్నాం.
అంటే నేను ఏదైనా సంస్థ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఏదైనా బాగుపడాలంటే దాన్ని లీడ్ చేసేటోళ్ళు ఎట్లా ఉంటే అది బాగుపడుతుంది. అంటే నేను ఇది ఫస్ట్ టైం కాదు, శ్రీకాంత్ అన్నది ఇంతకుముందు కూడా చూసిన ఆయన ఓతప్పుడు అందరినీ గొడవ పెడుతున్నాడు మీ ల్యాండ్ల కోసం. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని అప్పుడు అర్థమైంది నాకు. ఆయన ఎక్కడ పోయినా మా పాత్రికేయుల గురించి స్థలం కావాలి అది అని అంటే ఈయన ఎప్పుడు పాత్రికేయుల గురించే పాయింట్ చేస్తాడు అనుకున్నా, కానీ ఇందాక మాట్లాడుతూ పాత్రికేయులు కాదు సార్ ఎడ్యుకేషన్లో ఎక్కువ తీసుకుంటారు అక్కడ కూడా ఉన్నాడని సార్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే మనను లీడ్ చేసే వాళ్ళు ఇస్తుండే వాళ్ళు ఉంటే మనమే కాదు మన ఉన్న చుట్టుపక్కల అందరూ బాగుపడతారు. అన్న అన్నారు ఇది 20% 30% అన్న, అంటే ఇది మనం ఏం తీసుకోలేదు, మేము చెప్పిన దానికన్నా ఎక్కువనే చేస్తాం. ఇది ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే, స్టార్ట్ చేద్దాం. మీకు ఇదే కాదు ఏంది ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళమన్నా వెళ్తాం. మీకు ఎప్పుడు కూడా సపోర్ట్లో ఉంటుంది వెల్నెస్ హాస్పిటల్. ఇక్కడే కాదు వెల్నెస్కున్న 8 బ్రాంచ్లలో ఏడైనా ఏ సర్జరీ అయినా కానీ, అంటే గవర్నమెంట్ కూడా కొన్ని లిమిట్ పెడుతుంది 800 సర్జరీ 900 అన్నారు. మా డాక్టర్లు మా దగ్గర ఏ సర్జరీ అన్నా కానీ ఏమన్నా కానీ మేము రూపాయి ఆశించాము, రూపాయి తీసుకోము, మొత్తం ఉచితంగా చేస్తాం. అది ఓపీలో ఎందుకు పెట్టినామంటే కొన్ని లిమిటేషన్ వల్ల పెట్టినాము. అది కూడా మేము థింక్ చేసి నేను శ్రీకాంత్ అన్న గెట్ బ్యాక్ అయితే అది కూడా చేస్తాను. అది మిస్యూజ్ కావద్దనే ఉద్దేశంతో సార్. అంటే ఐపీ ఆ పేషెంట్ వచ్చి ఐపీకి అడ్మిట్ అయితే అది ఒక రోజు కానీ నెల కానీ ఎన్ని రోజులు ఉన్నది మా బాధ్యత, మేము రూపాయి లేకుండా చూసుకుంటాము. అది ఇక్కడ నుంచి హయ్యర్ సెంటర్ తీసుకెళ్ళాలన్నా మేమే తీసుకెళ్తాం, అన్ని మేము చూసుకుంటాం. కానీ అది చిన్నది ఒకటి పెట్టినాము, దాన్ని కూడా చూసుకుంటాము. అన్నకి నేను డిస్కస్ చేసి చెప్తామని. ఇంకా మా అన్న వెళ్ళిపోయినట్టున్నారు. అన్న కూడా ఒక రిక్వెస్ట్ చేసిర్రు, మనం ఇది ఎంత ఉందో మనం మాట్లాడదాము, ఫర్ షూర్ మేము చేస్తాం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, మా వాళ్ళు ఎప్పుడైనా మా కార్డు తీసుకొని ఆసుపత్రికి వస్తే మాత్రం మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అన్న. థ్యాంక్ యూ. వాళ్ళకు కూడా కళాబృందానికి కూడా మీరు హెల్ప్ చేసేందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లా సుపరిచితురాలు కవిత మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిజామాబాద్ మళ్ళీ కూడా ఇట్లా నిజామాబాద్కి రావాలి, మా అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి, ఉత్సాహపరచాలని వెల్కమ్ అన్న నిజామాబాద్. మరియు డిపిఆర్ఓ మేడమ్స్, పద్మశ్రీ మేడంకి, మరియు వెల్నెస్ హీరోస్, ఐ కాల్ యూ హీరోస్, యంగ్స్టర్స్. ఈ ఏజ్లో అందరికి ఏమున్నది, ఒకటే ఉంటుంది ఈ ఏజ్లో, ఈ మస్ట్ ఎర్న్ ద మనీ, అంతేనా కదా. మళ్ళీ మనం 50s దాటే ముందల్లే మనీ ఎర్న్ చేయాలని అందరం అనుకుంటాం, చాలామంది అలానే అనుకుంటారు. కానీ ఇటువంటి యువకులు చాలా తక్కువ మంది, చాలా అర్హులు. అసలు వీళ్ళ గురించి నేను ఒక పెద్ద మనిషి దగ్గర విన్నాను, ఒక గంట సేపు మాట్లాడిండు ఓన్లీ వీళ్ళ గురించి. సో ఆ రోజు నా దగ్గరికి మీరు వచ్చినప్పుడు కూడా ఆజాద్ గారు ఐ వాజ్ మెన్షనింగ్ అనుకుంటా. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ టేకింగ్ సచ్ గుడ్ ఇనిషియేటివ్. అంటే మనిషికి కావాలంటే, అంటే మనిషి ముందు పోవాలంటే అవసరము ఆరోగ్యం, దానికే మీరు సహకరిస్తుందంటే వీళ్ళ తరఫున నేను ఐ రియలీ అప్రిషియేట్ యూ గైస్, భార్గవ్ అండ్ పాటిల్, ఆల్ ఆఫ్ యూ. అండ్ ముఖ్యంగా యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలి, మా శ్రీకాంత్ అన్న ప్రెసిడెంట్ ఈజ్ వెరీ డైనమిక్, సుభాష్, ఆల్ ఆఫ్ యూ, అండ్ రాజు, అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ ఎందరో నాకు సలహాలు ఇచ్చేది, ఎన్నోసార్లు ఆర్గ్యుమెంట్స్ అయ్యేది, బట్ ఆల్ ఆఫ్ అస్ మనం అందరం పనిచేసేది ఒకటే ఉద్దేశం గురించి. సో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను నిజంగానే ఇన్వైట్ చేసినందుకు, వాళ్ళు యాక్చువల్లీ హైదరాబాద్లో మాకు మీటింగ్ ఉంటే కూడా కమిషనర్ గారితో రేపటి పోస్ట్పోన్ చేసిన, ఎందుకంటే శ్రీకాంత్ అన్న లే మేడం మీరు తప్పనిసరిగా రావాలంటే ఈ ప్రోగ్రామ్ మాత్రం మిస్ కావద్దని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనకు ఈ హెల్త్ కార్డ్ పంపిణీ అనే కార్యక్రమం చాలా సాధారణ కార్యక్రమం కాదు యాక్చువల్లీ. ఇది
ఇది మీ ఆరోగ్య భద్రత ఇచ్చే ఒక బలమైన హామీ. ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఒక హక్కు లాంటిది కాబట్టి అది ఎవరికైనా ఆర్థిక పరిస్థితి ఆధారంగా దూరం అవుతుంది కాబట్టి ఇది ఇచ్చి ఈరోజు మనకు వెల్నెస్ హాస్పిటల్స్ని మీ అందరికీ కూడా ఎనీ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా బేఫికర్గా ఉండొచ్చు, మాకు వెల్నెస్ హాస్పిటల్ ఉంది అనేది ఒక భరోసాతో ఈరోజు ఈ కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. వేరే వాళ్ళు చాలామంది చేశారు కానీ 100% ఫ్రీ అనేది ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంతవరకు చేయలేదు. అది ఈరోజు వెల్నెస్ హాస్పిటల్ మనకు అందిస్తుంది కాబట్టి ఐ రియలీ కంగ్రాచులేట్ యూ పీపుల్ వన్స్ మోర్. ఈ హెల్త్ కార్డ్ ఒక సాధారణమైన హెల్త్ కార్డ్ కాదు, ఇది ఒక కుటుంబానికి ఒక రక్షణ, నమ్మకము మరియు చికిత్స కోసం పొందే ఒక అవకాశం. చాలామంది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చు భారంగా, మన శ్రీకాంత్ అన్న చెప్పినట్టు శాలరీస్ సరిగ్గా అందవు. నిజంగా ఐ రియలీ అండర్స్టాండ్ దట్. కానీ శ్రీనివాస్ రెడ్డి అన్న ఇప్పుడు చెప్తుండే మిమ్మల్ని కూడా ఎంప్లాయీస్ కింద చేసి గవర్నమెంట్ ఆల్సో విల్ ఇష్యూ కార్డ్స్ అని విన్నాను. ఆ అవకాశం అనేది వస్తే మనమందరం కూడా చాలా అదృష్టవంతులమని అనుకోవాలి. సో హోప్ సో నాకు కూడా నా గెట్ ఏ ఛాన్స్ డెఫినెట్గా నేను కూడా హెల్త్ మినిస్టర్ గారితో మీ ఒక మెమరాండం నేను కూడా ముందుకు తీసుకుపోతానన్న. డెఫినెట్గా ఐ విల్ డూ దట్. ఈ పథకం ద్వారా మీకు అందరికీ కూడా భయపడకుండా మీరు డెఫినెట్గా వెల్నెస్ హాస్పిటల్, వెల్నెస్ హాస్పిటల్ ఇప్పటికీ 7 హాస్పిటల్స్ ఆర్ రన్నింగ్. 8th కూడా పెద్దగా మనకు బేగంపేటలోనే, నిజామాబాద్ నుంచి దగ్గర, హైదరాబాద్ ఎంటర్ అయ్యేదనే బేగంపేట ఉంటుంది కాబట్టి మనకి ఇంకేమన్నా పెద్ద వ్యాధులు ఉంటే కూడా మనకు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ ఒక తీసుకోవచ్చు, వాళ్ళ ఒక సహాయము. మనం కేవలము అందరము చికిత్స అనుకుంటేనే ఎందుకు ఫస్ట్ ఏమనుకోవాలి, మనం ఏం కోరుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి, హాస్పిటల్ వద్దు అనే కోరుకోవాలి. అందరం కోరుకునేది అదొకటి, ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం అందరం చేసేది ఏం చేయాలి, మనం ఆహారం పైన దృష్టి పెట్టాలి. ఎందరం వాకింగ్ పోతున్నారు, ఎందరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు చెప్పండి బ్రదర్స్, ఎందరు పోతున్నారు, మార్నింగ్ వాక్కి ఎందరు వెళ్తున్నారు? సో నెక్స్ట్ టైం మొత్తం చేతులు లేవాలా. సో మనం వెల్నెస్ హాస్పిటల్ కోసం వెళ్ళొద్దా అంటే అందరం కూడా నెక్స్ట్ టైం చేతులు లేపాలి. సో అందరు కూడా డైలీ వాకింగ్, డైట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మీరు ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనకు వెల్నెస్ హాస్పిటల్ అవసరం పడదు. ఇక మీడియా పాత్ర చాలా కీలకమైనది. ప్రభుత్వం కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తానికి, హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా మీరే, యూ ఆర్ ద అంబాసిడర్స్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ది గవర్నమెంట్. సో ఐ రిక్వెస్ట్ అందరినీ కూడా, మీడియా మిత్రులను కోరేదేమంటే ఏ హెల్త్ ఇష్యూస్ అయినా మీరు మంచిగా ప్రొజెక్ట్ చేయాలా. హెల్త్ మీడియా ఎవరైతే చూసుకుంటున్నారో హెల్త్ విషయాలు కూడా డైలీ అప్ టు డేట్ చేయాలి. ఇప్పుడు హీట్ ఉన్నది, హీట్ వేవ్స్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరు కూడా ప్రజలకు చేరవేయాలి అని కోరుకుంటూ, మీ ఈ సూచన అభిప్రాయాలు కూడా డెఫినెట్గా గవర్నమెంట్, మీరు ఏదైనా మీకు గవర్నమెంట్కి ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా ఏమన్నా కూడా డెఫినెట్గా మీరు ఒక మెమరాండం ద్వారా మీరు ఇవ్వచ్చు. మీరు ఈ హెల్త్ కార్డ్స్ కేవలం ఒక అనారోగ్య సమస్యలకు మాత్రమే కాకుండా సాధారణ ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవచ్చు అనుకుంటా కదా మీ దగ్గర. ఎనీ హెల్త్ చెకప్స్ అండ్ ఆల్ యూ పీపుల్ డు. సో మీకు హెల్త్ చెకప్స్ కూడా ఫ్రీగానే చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి యూజ్ చేసుకోండి. వెల్నెస్ హాస్పిటల్ హెల్త్ చెకప్స్ కూడా చేసుకోవాలని కోరుకుంటూ, మనందరం కలిసి ప్రభుత్వము, మీడియా, ప్రజలు ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తామని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రతి ఒక్క మీడియా మిత్రుని కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఒకసారి ఎప్పుడన్నా అవకాశం వస్తే మీ మధ్యలోకి వస్తానని కోరుకుంటున్నాను. నమస్తే. డాక్టర్ కవిత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్పర్సన్గా
నియమించిన తర్వాత 2-3 సార్లు ప్రయత్నం చేశాను కలవటానికి, ఆఫీసులో కలవటానికి వెళ్ళటానికి కుదరలేదు. ముందు వారిని నా తరఫున సన్మానించడానికి పర్మిషన్ ఇవ్వండి. నాకు అవకాశం ఇక్కడే దొరికింది. తప్పకుండా సార్, తప్పకుండా. అందరూ చప్పట్లు కొట్టాలి. అవసరమైతే చేసి ఉపశమనం కలిగించేటటువంటి వైద్యం చేసేటటువంటి ఆసుపత్రి వెల్నెస్ ఆసుపత్రికి మనసారా అభినందనలు వారి యాజమాన్యానికి డాక్టర్. గతంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఈ సమస్య చాలా పెద్దగా ఉంది. వర్కింగ్ జర్నలిస్టులకి వైద్య సౌకర్యం కలిగించాలన్నప్పుడు డాక్టర్ రమణాచారి గారు కమిషనర్ ఇన్ఫర్మేషన్గా ఉన్నారు. మీరిద్దరూ చర్చించి నాకు ఒక ప్రతిపాదన చేయండి అని అడిగారు. అప్పుడు 2 లక్షల వరకు వైద్య ఖర్చుల కింద యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఇన్సూరెన్స్ చేయటానికి ఒక నిర్ణయానికి వచ్చాం. దాంట్లో 1/3 బెనిఫిషరీ జర్నలిస్టులు కట్టాలా, 2/3 గవర్నమెంట్ కడుతుంది అని చెప్పి ఆనాడు మొట్టమొదటిసారిగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల వైద్య సౌకర్యానికి కొంత బీజం వేశాం. మనం 1/3 కట్టాము, గవర్నమెంట్ 2/3 పే చేసింది. ఆ రకంగా ఈ జిల్లాలో బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా మిత్రులు చాలామంది ఉన్నారు. కొంతకాలానికి ఆరోగ్యశ్రీ అనౌన్స్ చేశాడు. ఆరోగ్యశ్రీ పేద వర్గాలకి వైట్ రేషన్ కార్డు వాళ్ళకే వర్తిస్తుందన్న జీవో అది. మనకి ప్రత్యేక జీవో తీసి వర్కింగ్ జర్నలిస్టులు కూడా ఆ స్కీమ్ వర్తింపజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో తీశారు. అప్పటి నుంచి వర్కింగ్ జర్నలిస్టులకు ఏదో రకమైనటువంటి వైద్య సహాయానికి సహకారం అందింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారితో కూడా చర్చలు జరిపాం. మనం అప్పటికే 1 కోటి రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాలంటే మన 1/3 గవర్నమెంట్ చెల్లిస్తాం, రిమైనింగ్ 2/3 మొత్తం కలిపి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాలి. అట్లాగా 1 కోటి రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మా తరఫున కూడా మేము కాంట్రిబ్యూట్ చేస్తామంటే కేసీఆర్ ససేమిలో ఒప్పుకోలేదు. నేను ఉచితము అన్నాను, ఉచితంగానే సహాయం అందజేస్తాం, వైద్య సహాయం అని చెప్పి ఆనాడు ఆ స్కీము ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొంత పనిచేసింది. ఆ తర్వాత కాలంలో ఎక్కడ మేజర్ హాస్పిటల్స్ ఏవి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి అంగీకరించదు. దానికి కారణం మనకు తెలుసు. దాదాపు 900 కోట్లకు పైగా ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బు పై మేము ఈ కార్డును గౌరవించము, గుర్తించము అని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 విడతల ఆ 900 కోట్లలో కొంత విడుదల చేసింది. కొంతమేరకు ఇవి చెల్లుబాటు అవుతున్నాయి. కొన్ని ఆసుపత్రులు అంగీకరించటం లేదు, కొన్ని ఆసుపత్రులు మన కార్డులు అంగీకరిస్తున్నాయి, నిమ్స్లో అంగీకరిస్తున్నారు, సహజంగానే గవర్నమెంట్ వాటిల్లో అంగీకరిస్తున్నారు.
దీని అవసరం రోజు రోజుకు పెరిగిపోతున్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇటీవలనే కొద్ది రోజుల క్రితమే ఎంప్లాయీస్కి సంబంధించి ఒక నిర్ణయం జరిగిపోయింది. వాళ్ళ శాలరీలో బేసిక్ శాలరీలో సర్టెన్ పర్సెంటేజ్ కట్టడానికి, మిగతాది గవర్నమెంట్ ఆ మేరకు రీఇంబర్స్ చేయడానికి ఇద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరింది. అలాగనే మనకు కూడా నేను ఇంతకుముందు సమర్ గారు కదా మాట్లాడుతుంటే మన మిత్రుడు ఫ్రీ అంటున్నాడు. ఫ్రీ వద్దు, ఫ్రీ వద్దు. ఎంతో కొంత ఇవ్వకపోతే మనకు సంతృప్తి ఉండదు, వైద్యం చేశారన్న భావన కూడా ఉండదు. ఎంతో కొంత సమ్ 5%, 1%, ఎంతో కొంత ఇవ్వకపోతే ఫ్రీ అనే మాటకి మనకన్నా ఇంకా కొన్ని వర్గాలు ఉన్నాయి. మనకన్నా ఇంకా కొన్ని వర్గాలు ఫ్రీ ఆశించే వర్గాలు ఉన్నాయి. వారికి కూడా సహాయం చేసే రకంగా ఈ ఆసుపత్రిని మనం ప్రోత్సహించి ఎంతో కొంత వాళ్ళు అడ్మిషన్ ఫీ అంటారా, ఓపీ అంటారా, ఎంతో కొంత రేపు వచ్చే గవర్నమెంట్ స్కీమ్లో కూడా ఫ్రీ అనేది లేదు. ఎంతో కొంత అది ఏ రకంగా హైదరాబాదులో పనిచేసే జర్నలిస్టులకి శాలరీస్ వస్తాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పనిచేసే వాళ్ళకి స్టాఫర్స్కి ఎంతో కొంత వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఉన్నారే, అందుకని మనం కూడా కేటగిరీ ఇచ్చేద్దాం. అక్కడ ఉన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి చేశాం. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో పబ్లికేషన్ సెంటర్లో ఉండేవాళ్ళు 1/3 పే చేయాలని చెప్పారు. జిల్లాలలో ఉన్న వాళ్ళు ఫ్రీ అని చెప్పాం. అందుకని ఫ్రీ అనే మాట మన నుంచి రాకూడదు అన్న భావన నాకుండి మీరు కూడా అంగీకరించాలని కోరుతున్నాను. ఇవాళ సమాజంలో ప్రజలకి రోజు రోజుకు దూరం అవుతున్నటువంటి అంశాలు 2 అంశాలు ఉన్నాయి. మీరు చెప్పారు ఇంతకుముందు, వైద్యం ప్రజలకు దూరం అవుతుంది. ఈ సమాజం ముందుకు పోతుంది, చాలా ముందుకు పోతుంది. మన దేశం నుంచే చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోటీశ్వరుడు వచ్చాడని చెప్పుకుంటున్నాం. ఎవరు వచ్చారు? అదానీ అంబానీలని చెప్పుకుంటున్నాగా. ప్రపంచంతో పోటీ పడుతున్నాడు కోటీశ్వరుల్లో. అత్యధిక జనాభా వైద్యం అందక బాధపడుతుంది, విద్య గడపడానికి బాధపడుతుంది, పిల్లల్ని చదివించడానికి బాధపడుతుంది. విద్య వైద్యం ప్రజలకు అందించకుండా సమాజ ఎదుగుదల ఏం సమాజం? ఎంతమంది కోటీశ్వరులు? 100 మంది కోటీశ్వరులు దేశంలో అనుకున్నాం. కోట్లు మన తెలంగాణ బడ్జెట్ ఎంత ఉంటుందో అది పీనట్స్ వాళ్ళకి, ఆ కోటీశ్వరులకి. ఈ సమాజం, ఈ దేశం, ఈ సంపద ఆ కోటీశ్వరులను తయారు చేయటానిక? అదా మనకు గర్వకారణం? కానే కాకూడదు. పేద ప్రజలకు అవసరమైన వైద్యం, విద్య, ఉండటానికి ఇల్లు, తాగటానికి నీరు అందనంత కాలం ఈ సమాజం, ఈ సైంటిఫిక్ అభివృద్ధి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకసారి చప్పట్లు కొడతారు తప్ప నిత్యము బాధపడే సమాజాన్ని మనం సృష్టించుకోకూడదనేది నా భావం. ఇక మన విషయానికి వస్తే మిత్రులు మెమరండాలు ఇచ్చారు. ఇవాళ 4వ స్టేట్ లెవెల్ అక్రిడిటేషన్ కమిటీ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ
శ్రీకాంత్, అలాగే నరసన్న, మిగతా మిత్రులంతా వచ్చారు. ఈ డేట్ పెట్టాం కాబట్టి ఇక్కడికి రావడానికి రేపు 4వసారి రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిటీ, మీడియా ఎడ్యుకేషన్ కమిటీ సమావేశం 10:30. ఇప్పటి వరకు మీరు అడిగిన వాటిల్లో కొన్ని నిర్ణయాలు చేశాం. ఇంకా అధికారికంగా అందనట్టు భావిస్తున్నాను. ఈ లెటర్లు, ఈ మెమరండాలు, ఈ విజ్ఞాపన పత్రాలు చూసిన తర్వాత ఇంకా వివరాలు కిందికి రాలేదని భావిస్తున్నాను. డిపిఆర్ఓ గారికి తెలుసు. నిన్నగాక మొన్న 2 రోజుల కింద సాయంత్రం కమిషనర్ గారు, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ చేసి ఎడ్యుకేషన్ కమిటీ రూల్స్, జీవో ఏమిటి, ఎడ్యుకేషన్ కమిటీ ఏర్పాటైన తర్వాత చేసిన మార్పులు ఏమిటి, ఆ మార్పులను ఎలా అమలు చేయాలనే దాని మీద ఒక వీడియో కాన్ఫరెన్స్ మన సాయంత్రం జరిగింది. ఇంకా అనుమానాలు లేకుండా రేపు కూడా వెంటనే ఈ డిపిఆర్ఓలకి, కన్సర్న్ అథారిటీస్కి, కలెక్టర్స్కి ఈ మార్పు చేసిన అంశాలతో వివరణాత్మకమైనటువంటి పత్రం పంపించడానికి ప్రయత్నం చేస్తాను. పెద్ద పేపర్లకి, ఛానళ్ళకి సరిపోవటం లేదన్న విజ్ఞప్తి వచ్చింది. దాన్ని గత జీవోలో, మొన్న ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాదు, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఈ పత్రికలకి ఎన్ని ఇచ్చారో, ఎలక్ట్రానిక్ ఛానళ్ళకి, పత్రికలకి అన్నీ వర్తింపజేస్తూ గత సమావేశంలోనే నిర్ణయం జరిగింది. అందువల్ల సరిపోవటం లేదనే మాట ఇంకా రాదు. గతంలో ఏ రకంగా ఉందో ఈసారి కూడా అదే వర్తిస్తుంది. ఇక మన డెస్క్ జర్నలిస్టులు ఉన్నారు. నేను ఈ పదవి చేపట్టిన తర్వాత అప్పటికే సంవత్సరంన్నర, దాదాపు 2 సంవత్సరాల క్రితం హైకోర్టు గత జీవోను 2 కౌంట్లలో కొట్టేసింది. మొదటి కౌంటు ఉర్దూ పత్రికలకి భిన్నమైన భావన, భిన్న నిర్వచనము, భిన్న కార్డులు ఇవ్వటానికి ఇది డిస్క్రిమినేషన్ అని చెప్పి కోర్టు చెప్పింది. మిగతా పత్రికల మాదిరిగానే ఉర్దూ పత్రికలను కూడా చూడాలి. ఉర్దూ పత్రికలకు ఒక వైఖరి, ఇంగ్లీషు, తెలుగు పత్రికలకి, హిందీ పత్రికలకు ఒక వైఖరి అనేది రాజ్యాంగం ఆర్టికల్ 14 అంగీకరించింది. సర్క్యులేషన్ ప్రాతిపదిక మీద ఎన్ని అప్లికేషన్స్ ఏ పత్రికకి ఇవ్వాలన్న నిర్వచనం ఉంది కాబట్టి ఆ నిర్వచనాన్నే ఉర్దూకు వర్తింప చేయాలని చెప్పి చెప్పింది. 2వ కౌంట్లో 2వ పిటిషన్ చిన్న పత్రికలని ABCD అని చెప్పి వర్గీకరణ చేశారు. అది కూడా చెల్లని చెప్పి కోర్టు కొట్టేసింది. అయినా 1.5 2 సంవత్సరాల పాటు ఆనాటి ప్రభుత్వము కదలికలేదు. నేను వచ్చిన తర్వాత ఒక స్పెషల్ కమిటీ, అకాడమీ చైర్మన్గా, కమిషనర్ ఇన్ఫర్మేషన్ కన్వీనర్గా, సీనియర్ సభ్యులు ఒక్కొక్క రంగం నుంచి, హిందూ నుంచి పొలిటికల్ ఎడిటర్, అలాగే V6 నుంచి CEO, సియాసత్ నుంచి మేనేజింగ్ ఎడిటర్, ఒక ఫోటోగ్రాఫర్, నవ తెలంగాణ నుంచి సీనియర్స్, వీళ్ళందరితో కమిటీ వేసి 5-6 సమావేశాలు ఏర్పాటు చేసి మనకు ఎదురవుతున్న సమస్యల్ని, హైకోర్టు కొట్టేసిన వాటిని సవరించి సిఫారసు చేశారు ప్రభుత్వానికి. అంతకుముందు నేను
చైర్మన్ తీసుకోగానే 2 సంవత్సరాల క్రితం యూనియన్ ఆఫీసులో అన్ని సంఘాల నాయకులను పిలిచి చర్చించాలి. దాంట్లో ఎక్సెప్షనే లేదు. అన్ని సంఘాలు ఇప్పుడున్న ఎక్విటేషన్లు ఎలా ఉన్నాయి, దానికి ఏం గౌరవం ఉంది, ఎన్ని వేలు ఇచ్చారు, 23,000 అక్విటేషన్స్ ఇచ్చారు. పోలీసులు ఏ క్రైమ్లో పట్టుకున్నా అక్విటేషన్ చూపిస్తున్నారు. ఇసుక రవాణా పట్టుకుంటే లారీ చెక్ చేసే పద్ధతి ఈ అక్విటేషన్ కడుగున్న వాళ్ళు చూపిస్తున్నారు. రైస్ మిల్లర్స్ రవాణాకి బోరు వేస్తే మీకు పర్మిషన్ ఉందా? ఇల్లు గడితే మీరు తీసుకున్న మ్యాప్ ప్రకారంగా పర్మిషన్ ప్రకారంగా కడుతున్నారా? హోటల్ ప్రారంభిస్తే మీ లైసెన్స్ చూపించండి. ఈ పనులు ఎవరు చేస్తారు చెప్పండి? వర్కింగ్ జర్నలిస్టులు చేస్తారా? ప్రొఫెషనల్ జర్నలిస్టులు చేస్తారా? ఇది తలవంపుగా ఉందని అందరూ భావించారు. దీన్ని సరిచేయాలని చెప్పే భావంతో కూడా ఉన్నాం. ఆ రకంగా మేము చేసిన సిఫారసులని ప్రభుత్వం ఆమోదించింది. దాంట్లో ప్రధానమైనటువంటిది ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్ర తెలంగాణ అక్రిడిటేషన్స్ కలిపితే మన దేశం మిగతా 27 రాష్ట్రాలు కలిపినా ఇవి ఉన్నాయి. మిగతా 29 రాష్ట్రాలలో మిగతా 27 రాష్ట్రాలు కలిపినా ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఇది అంటే, కొంతమంది సబ్ ఎడిటర్లకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సౌకర్యాలు వర్తింపజేయటం లేదు. అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకే ఈ సౌకర్యం అని చెప్పి ఇళ్ళ స్థలాలకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, మాకు ప్రధానంగా ఇళ్ళ స్థలాలకు సంబంధించి నా దృష్టికి 15 ఏళ్ల కిందనే వరంగల్ మిత్రులు తీసుకొచ్చి చెప్పారు. హైదరాబాద్లో ఫస్ట్ వచ్చిన హౌసింగ్ సొసైటీ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్, హైదరాబాద్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మొట్టమొదటిది బ్రహ్మానంద రెడ్డి గారు దాదాపు 2 ఎకరాల స్థలం పంజాబ్ రోడ్ నెంబర్ 3లో ఇచ్చారు. ఆ తర్వాత చెన్నారెడ్డి గారు జూబ్లీహిల్స్లో 25 ఎకరాలు ఇచ్చారు. ఆ తర్వాత మన విజయభాస్కర్ రెడ్డి గారు 60 ఎకరాలు ఇచ్చారు. శైలిమన్ ఏరియా పేరు పూర్తిగా ఉంటుంది, 60 ఎకరాలు ఇచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 70 ఎకరాలు ఇచ్చారు, 2 భాగాలు. జవహర్లాల్ నెహ్రూ సొసైటీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సమయంలో అప్పటికే ఉన్నటువంటి సొసైటీ చాలా అన్వెల్దీ అయిపోయింది. 3 సొసైటీల సభ్యుల్ని దాదాపు 3-4 వేల మంది సభ్యులతో కూడుకునుండి కొత్తది ఒకటి ఏర్పాటు చేయమని చెప్తే జవహర్లాల్ నెహ్రూ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేశారు. దాంట్లో 1000కి పైగా సభ్యులకు ఆ 70 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడెక్కడ సబ్ ఎడిటరు లేకపోతే విలేకరి, కరస్పాండెంట్ అన్న భేదం ఎక్కడా లేదు. మెజారిటీ సబ్ ఎడిటర్సే ఉన్నారు. విలేకరులు ఎంతమంది ఉంటారు? పేపర్లో హైదరాబాద్ బ్యూరోలో ఎంతమంది ఉంటారు?
అప్పుడు ఇక్కడ విస్తరణ కూడా జరగలే, పబ్లికేషన్ సెంటర్స్ కూడా ఎక్కువ పెరగలే. ఈ అన్నిట్లలో మెజారిటీ 80% ఆఫ్ సబ్ ఎడిటర్స్, రిమైనింగ్ క్లాస్ ఫోటోగ్రాఫర్స్, కార్టూనిస్ట్, ఫిలిం జర్నలిస్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, కల్చరల్ జర్నలిస్ట్, అన్ని రకాల వాళ్ళు. ఇదేదో పొరపాటు జరిగింది, ఈ రకంగా ఉండకూడదు. మన ఫస్ట్ ప్రెస్ కమిషన్ కూడా మనకి చెప్పింది, బయట వార్తా సేకరణ చేసే వారికి ఒక ఐడెంటిటీ ఉండాలా, యాక్సెస్ టు ది న్యూస్ ఇవ్వడానికి అధికార వర్గాల ద్వారా ఉండడానికి ఒక ఐడెంటిటీ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ప్రెస్ కమిషన్ రికమెండేషన్ చేసింది. డెస్క్ చేసే పని వేరు, బ్యూరో విలేకరులు చేసే పని వేరు. విలేకరులు బయటికి వెళ్ళి వార్తలు తీసుకొస్తారు, దాన్ని తప్పు ఒప్పు నగిసి హెడ్డింగ్ పెట్టి అందంగా తీసుకురావడానికి డెస్క్ ఉపయోగపడుతుంది. విలేకరులు, ఒక విలేకరి బ్యూరో ఇన్ఛార్జి ఈరోజు ముఖ్యమంత్రి ప్రోగ్రాం కవర్ చేయాలని అసైన్ చేస్తే మన చట్ట ప్రకారంగా అది 10 గంటలకు ఉంటే ముఖ్యమంత్రి రాలే, 11 గంటలకు రాలే, మధ్యాహ్నం రాలే, ఈవినింగ్ 5 గంటలకు వచ్చాడు. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ ది స్టోరీ, వెదర్ ఇట్ ఈస్ 5 hours, 8 hours or 10 hours. వేరే దిస్ 6 గంటల పండితం. వర్కింగ్ జర్నలిస్టులకి ఈ దేశంలో చట్ట ప్రకారంగా, భారతదేశంలో, ప్రపంచంలో 8 గంటల పనిదినం అందరికీ, ఎక్సెప్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా 6 hours వర్క్. నైట్ డ్యూటీ 5.5 hours వర్క్ డెస్క్. అందువల్ల ఈ తారతమ్యాన్ని గమనించి న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఎడిటోరియల్, సెకండ్ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్, థర్డ్ కేటగిరీ వర్కర్స్. ప్రింటింగ్ మిషన్స్ ఉంటే వర్కర్స్. 3 కేటగిరీస్ ఉంటారు. వేతనాల సవరణ కూడా ఆ రకంగానే ఉంటుంది. ఒక పేపర్లో అందరికీ సమానమైన వేతనాలు ఉంటాయి. అందువల్ల మేము ఆలోచించి మన వాళ్ళకి డెస్క్ మిత్రులకి కోపం ఏమిటంటే, మాకు ఈ సహాయం సహకారాలు అందటం లేదని కోపాన్ని తగ్గించడానికి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలో ఎక్విటేషన్ అనే పదాన్ని తొలగించి ఆల్ వెల్ఫేర్ మెజర్స్ initiated, implemented by the state government shall be applicable to all working journalists, irrespective of sub-editors, irrespective of correspondents. Working Journalists Act definition అందరూ వస్తారు. Who is working journalist? నిర్వచనం ఉంది. ఆ నిర్వచనం కింద పనిచేసే, డెస్క్లో పనిచేసేవాళ్ళు, ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు, ఇతర రకాలుగా పనిచేసేవాళ్ళు, పార్ట్ టైంగా పనిచేసేవాళ్ళు, వాళ్ళంతా వర్కింగ్ జర్నలిస్ట్. దాంట్లో విభాగాలు బ్యూరో, దాంట్లో విభాగాలు కల్చరల్, స్పోర్ట్స్, ఆ రకంగా ఉంటాయి. అందుకని ఇది తగ్గించి మీడియా కార్డ్ అని చెప్పి మిత్రులకి ఇవ్వాల. ప్రభుత్వము చేసే సకల సంక్షేమ చర్యలు, వర్కింగ్ జర్నలిస్ట్కి ఇచ్చే సకల సంక్షేమ చర్యలు అందరికీ వర్తించాలి. రెండో పాయింట్ ఏంటంటే, గతంలో అందరికీ సబ్ ఎడిటర్స్కి, డెస్క్కి అందరికీ కార్డులు ఇచ్చారంటున్నారు. తప్పు, అందరికీ ఇవ్వలేదు. వాళ్ళకి అర్థమైపోయింది. మళ్ళీ అందరికీ ఇస్తామన్న తర్వాత ఎక్కడికి పోతుంది అని చెప్పి కొంతమందికి ఇచ్చారు కాదు, అందరికీ ఇవ్వలేదు. మేము పెట్టిన ప్రతిపాదన అందరికీ వర్తింపజేయాలి.
వెల్ఫేర్ మేజర్స్ అందరికీ వర్తింపజేయాలి. తన వాళ్ళు గొంతెత్తారు, అరిచారు, నినాదాలు చేశారు, డౌన్ డౌన్ అన్నారు. మనకెందుకు పోదా, మనకే ఇద్దాం. ఇప్పుడు అందరికీ గత గవర్నమెంట్ గత జీవో ఏ రకంగానైతే పేపర్ వైజ్ ఇచ్చారో ఆ రకంగా అన్ని అక్విటేషన్స్ ఇవ్వాలని నిర్ణయించాం. డెస్క్ కూడా అక్కడికే నిర్ణయించాం. కానీ అందరికీ మీరే అడిగారుగా గత గవర్నమెంట్ గత మిత్రులారా, వీఆర్ వర్కింగ్ జర్నలిస్ట్, వీఆర్ నాట్ పాలిటీషియన్స్, వీఆర్ నాట్. మన ప్రొఫెషన్లో జరిగేదాన్ని మనమే మంచి చెడును గుర్తించుకొని ముందుకు వెళ్ళకపోతే సమాజం నష్టపోతుంది. మనం ఇండివిజువల్గా కొంత నష్టపోవచ్చు తప్ప సమాజమే నష్టపోతుంది. రాజ్యాంగంలో ఎక్కడుంది మీడియా? ఎక్కడ ఉందా? ఏదైనా రక్షణ ఉందా? రాజ్యాంగంలో ఉన్నది 3 అంశాలు: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. వెర్ ఇస్ 4th estate? నిజానికి రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన ఏర్పడ్డారు. రాజ్యాంగ పరిషత్తులో చాలా చర్చ జరిగింది. మీడియాను కూడా, అప్పటికి మీడియా లేదు, ఎలక్ట్రానిక్ ప్రెస్ను కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరచాలా అని చెప్పి మెజారిటీ సభ్యులు చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే మీడియా, ప్రెస్ ప్రజల భావాలని ప్రతిబింబించేది, ప్రజల ఆకాంక్షను వెల్లడించేది, సగటు ప్రజల కోరికలను వెల్లడించేది, ప్రభుత్వం చేసే పనుల మీద మంచి చెడు ఏమిటి ప్రజాభిప్రాయమైన వెల్లడించేది. ఈ మీడియాని, ప్రెస్ని కనుక దీంట్లో రాజ్యాంగంలో బంధిస్తే వారు అధికార వర్గంలో ఎదుర్కొంటారు. ఇది రాయకూడదు, నియమ నిబంధనలు ఉంటాయిగా. ఒక అధికారి ఏం చేయాలా, జ్యుడిషియరీ ఏం చేయాలా, న్యాయమూర్తి ఏం చేయాలా, న్యాయవాది ఏం చేయాలా, చీఫ్ సెక్రటరీ ఏం చేయాలా, డీజీపీ ఏం చేయాలా, స్పీకర్ ఏం చేయాలా, ప్రజాప్రతినిధులు ఎట్లా ఎన్నుకోబడాలా, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయిగా. మనకేమున్నాయి చెప్పండి? ఎవరు నమ్మున్నారు ఈ ప్రొఫెషన్కి? ఈ క్వాలిఫికేషన్ అడిగారు ఎవరన్నా? ఇప్పుడు అడుగుతున్నారు. అంటే అంత భారం ఈ మీడియా మీద, ప్రెస్ మీద. రాజ్యాంగ కర్తలు ఇది ప్రజల తరఫున వ్యవహరించాల్సిన సంస్థ కాబట్టి దాన్ని దీంట్లో బంధించకూడదని చెప్పారు. ప్రభుత్వం నియంత్రణ చేస్తామనేది మన రాజుల మీద. దివ్యారావు గారు, పద్మశ్రీ గారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇక్కడికి. మొదటి పేజీలో పెద్ద వార్త, కలెక్టర్ ఫోటో లేని ఆదేశిస్తుందా? ఆదేశించగలరా? కలెక్టర్ చెప్పగలరా? డీజీపీ చెప్పగలరా? అంత స్వతంత్రత మనకిచ్చారు. అందువల్ల దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రమాణాలు పడిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది సోషల్ మీడియా మీద. అసలు సోషల్ మీడియా మీద ఎందుకు ఆధారపడుతున్నారు ప్రజలు? మెయిన్ మీడియా వైఫల్యాల వల్లనే ఆధారపడుతున్నారు. ప్రధాన మీడియా వైఫల్యాల వల్లనే ఆధారపడుతున్నారు. ప్రధాన మీడియా ప్రజల తరఫున వ్యవహరించడం లేదు, ప్రజా ఆకాంక్షను ప్రతిబింబించడం లేదు అని
ప్రజల భావన వచ్చేసింది, పాఠకుల భావన వచ్చేసింది. ఈ పత్రిక ఎవరిది, ఈ ఛానల్ ఎవరిది, ఎవరి అనుకూలము, ఎవరికి వ్యతిరేకము, ఈ భావాలతో ఉన్నది కాబట్టి సోషల్ మీడియాని మొదటి వార్తగా చదువుతున్నారు. అయితే ఒక ప్రమాదం ఉంది, పెద్ద ప్రమాదం. ప్రింట్ మీడియాకి దెర్ ఇస్ ఎ గేట్ కీపింగ్. ఎడిటర్ ఉంటాడు. మనం రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నియమ నిబంధనలు ఉంటాయి, మంచి చెడులు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర లైసెన్స్ తీసుకుంటే మంచి చెడులు గేట్ కీపింగ్ ఉంది. ఎడిటరు లేకపోతే న్యూస్ ఎడిటరు, ఇన్పుట్ ఎడిటరు ఉన్నారుగా. దీనికి ఏమున్నారు? సోషల్ మీడియాకి ఏమున్నారు? ఒక ఐఫోనా, యాపిల్ ఫోనా, 3-4 నడిపించవచ్చు వాటిని. అందుకని మన వైఫల్యం, మెయిన్ మీడియా వైఫల్యం వల్ల వచ్చినటువంటి ఈ మీడియాని ఒక మార్గంలో తీసుకెళ్ళకపోతే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్తో సహా చాలా సంఘాలు స్వతంత్రులు వ్యతిరేకించారు. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా బిల్లు పెట్టి వెనక్కి తీసుకొని మళ్ళీ సవరణతో వస్తామని చెప్పింది మనం ఈ సోషల్ మీడియాకి సంబంధించి. నియంత్రణ రావాలన్న భావాలు ప్రజల్లో వస్తే మనం కోల్పోయే ప్రమాదం చాలా ఉంది. మీడియా మీద నియంత్రణ అంటే మళ్ళీ ఒక ఎమర్జెన్సీని చూసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం జరిగిందో నేను అసెంబ్లీ కవర్ చేస్తే వెంగళరావు గారి స్పీచ్ తప్ప మంత్రి చెప్పిన సమాధానాలు కూడా రాయడానికి వీల్లేదు. అపోజిషన్ అసలే లేదు. మా వార్త, అసెంబ్లీ వార్తను తీసుకువెళ్ళి రాజన్ సిన్హా గారు డైరెక్టర్ ఇన్ఫర్మేషన్కి ఆమెకు చూపిస్తే, అంగీకరిస్తే వేయటం, ఎర్రసిరాతో కొట్టేస్తే మానే. అలాంటి పరిస్థితి రాకుండా మనం ఈ సమాజ హితాన్ని కోరుతున్నాం కాబట్టి సమాజ హితానికి అవసరమైనటువంటి ప్రజల భావాలను ప్రతిబింబించే రకంగా మన చర్యలు వర్కింగ్ జర్నలిస్టులుగా స్వేచ్ఛను కాపాడేవారిగా, పత్రికా స్వేచ్ఛను కాపాడేవారిగా మనం ఉన్నాం కాబట్టి ఆ రకంగా వెళ్ళాలని చెప్పి మనవి చేస్తూ, ఇప్పుడు చేసిన ఒక నిర్ణయం మీరు ఇచ్చిన దాంట్లో ఉంది. ది ఎడిటర్స్ అసోసియేషన్ ఇచ్చిన దాంట్లో PRGI RNI రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పత్రికకు అప్లికేషన్లు గతంలో మాదిరిగా ఇవ్వాలి. PRGI RNI రిజిస్ట్రేషన్ ఉన్న పత్రికలకు నెలకు ఒక యాడ్ అయినా ఎంపానల్ సంబంధం లేకుండా ఇవ్వాలి. యాడ్స్ నాకు సంబంధం లేదు. అక్రిడిటేషన్ మాత్రం ఎంపానల్మెంట్ అయినా కాకపోయినా, ఎంపానల్మెంట్ అయినా కాకపోయినా RNI PRGI రిజిస్ట్రేషన్ ఉన్న పత్రికకి ప్రింటింగ్ మొదలు పెడితే తక్షణమే ఐదర్ ఎడిటర్ ఆర్ ఈజ్ నామినీ, ఆయన ఎవరికి రాస్తే వాళ్ళకి ఖచ్చితంగా అక్రిడిటేషన్ ఇవ్వాలని మన స్టేట్ లెవెల్ అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయించింది, ప్రభుత్వం ఆమోదించింది. దాంట్లో ఎంపానల్మెంట్తో సంబంధం లేదు. ఎవ్రీ న్యూస్ పేపర్ విచ్ ఇస్ పబ్లిషింగ్ ఈ డే ఆఫ్ పబ్లిషింగ్ నుంచి ఒక అక్రిడిటేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పాము. అది తప్పనిసరిగా రాకపోతే కంప్లైంట్ చేయాలి. ఇక మిగతా వాటికి అన్నింటికి, పెద్ద పేపర్లకి, వీటికి గతంలో మాదిరిగా ఏ రకంగా ఉందో ఆ రకంగా ఇచ్చేస్తాను. నిర్ణయాలు అయిపోయినాయి. దాన్ని కిందికి పంపించడానికి ఆలస్యం జరుగుతున్నట్టు
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు ఖచ్చితంగా ప్రభుత్వము ఈ నెల వచ్చే నెలన వచ్చే జూన్ 2 రాష్ట్ర అవతరణ రోజా ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో తెలియదు. అది అమల్లోకి వస్తే మనది కూడా అమల్లోకి ఖచ్చితంగా రావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సమాచార శాఖ మంత్రి గారు కూడా చెప్పారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ 2-3 రోజుల్లో రెవెన్యూ మంత్రి గారితో సమావేశం ఏర్పాటు కానుంది. దాంట్లో తప్పనిసరిగా ఇళ్ల స్థలాల సమస్య కూడా పరిష్కారానికి నోచుకుంటుందన్న విశ్వాసంతో ఉన్నాను. అయిపోయింది, మీరు అడిగిన అయిపోయినాయి. ఇక దాడులకు సంబంధించి ఈ దాడులు జరిగిన మిత్రులకి చెప్పేది ఏంటంటే, పోలీస్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు అప్పుడప్పుడు, మనం కూడా చేస్తుంటాం కదా. ఈ పోలీస్ ఎక్సర్సైజ్ సంబంధించి గత గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు గవర్నమెంట్లు తీసుకొచ్చిన జీవో మాదిరిగానే జర్నలిస్టుల మీద అటాక్ జరిగితే హై లెవెల్లో, రాష్ట్ర రాజధాని లెవెల్లో మన సమాచార మంత్రి అధ్యక్షతన దాదాపు 10-12 సంఘాలతో, ప్రతినిధులతో జీవో జారీ అయింది. ఆ జీవో నెంబర్ 219 4 నవంబర్ 2025 జారీ చేశాం. కంప్లైంట్ చేయండి, యూనియన్ల తరఫున కూడా కంప్లైంట్ చేయండి. నేను కూడా మీరు ఇచ్చిన కంప్లైంట్ని ఈ కమిటీకి రెఫర్ చేస్తానని చెప్పి మీ ముందు తెలియజేస్తున్నాను. దీనిగా విచారణలు, సీరియస్ విచారణ ఇలాంటివి జరిగితే సహించేది లేదు. గతంలో ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే చేయి చేసుకుంటే, లేదా ఏదైనా నోరు జారితే ఏ రకంగా ఉంటుంది రాష్ట్రంలో మొత్తం. ఇవాళ జర్నలిస్టులు కొట్టారా అంటే ఒకటేనా, ఒక దెబ్బి కొట్టారా? ఆ స్థితి మనకు కాదు. గతాన్ని గుర్తు చేయండి. రెవెన్యూ మంత్రిగా మహేంద్రనాథ్ గారు ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్లో. మహబూబ్ నగర్ ఒక మాట తప్పాడు, ఒక మాట మాట్లాడాడు, తప్పుడు మాట. 3 మాసాలు ఆర్టికల్ రాయాలి. నాకే బాధ అనిపించి రెవెన్యూ ఫైనాన్స్ మినిస్టర్ ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఆయన దగ్గర ఏంటి మీరు సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళి నచ్చజెప్పి సారీ చెప్పి, జానారెడ్డి గారు 9 శాఖలు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఏదైనా మన ఐక్యత ప్రధానం, మన నడవడి ప్రధానం, మన వార్తలు ప్రధానం. ఇవి మనను ప్రజలు రక్షిస్తాయి తప్ప ఎవరు రక్షించారు. మన మీద ఏం జరిగినా ప్రజలు స్పందించాలి, ప్రజలు మన రక్షణకు కావాలి. ఇవాళ డాక్టర్లకు చూడండి, మీరే చెప్పారుగా, ఏం చెప్పారు? మేడంకి ఎలాంటి డాక్టర్ అన్నారు. అట్లాగే వెల్నెస్ హాస్పిటల్లో ఏం చెప్తున్నాం? వాళ్ళు ఏమైనా ప్రచారం చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? కాదుగా, ప్రజల నుంచి మనం పొందాలని చెప్పి కోరుతూ, కేబుల్ ఛానళ్ళకు గతంలో లాగా 4 కార్డుల చొప్పున ఇవ్వాలి. కేబుల్ ఛానళ్ళ మీద మిత్రులు చేసినటువంటి ఫిర్యాదుల మీద గత మీటింగ్లోనే 3 కమిటీ వేశాం, 4 కమిటీ వేశాం. అడిషనల్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్, డైరెక్టర్ టెక్నికల్ 2, మారుతి సాగర్ 3, మన విరహతల్లి 4 కమిటీ వేశాం. ఆ కమిటీ నివేదికని యథాతథంగా ఆమోదించాం. వారు చేసిన నివేదికని మన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. ఆ కమిటీ నివేదికను గత మీటింగ్లోనే యథాతథంగా చేశాం. అప్లై చేయడానికి కూడా
వెంటనే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ పత్రికా ప్రకటన చేశారు, మీరు చదివారో లేదో నాకు తెలియదు. వెంటనే అప్లై చేయమని ఫార్మెట్ ఇచ్చారు. ఆ ఫార్మెట్ ప్రకారంగా అప్లై చేస్తే ఆ కమిటీ చేసిన నిర్ణయానుసారం 4, 6, 10 నాకు తెలియదు, చూడలేదు, జ్ఞాపకం లేదు. ఖచ్చితంగా ఈ కేబుల్ ఛానళ్ళకు కూడా క్లారిటీతో వాళ్ళకు కూడా అక్రిడిటేషన్స్ ఇవ్వబోతుంది. ఇవేమీ కాకుండా జెన్యూన్ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ అక్రిడిటేషన్స్ రావడానికి అకాడమీ తరఫున నేను, చైర్మన్గా నేను, కమిటీగా సభ్యులంతా సిద్ధంగా ఉన్నారని, ఏ ఒక్క జెన్యూన్ జర్నలిస్టులకి అక్రిడిటేషన్ రాకుండా ఉండకూడదన్న భావంతో ఉన్నాను. కాబట్టి ఈ వీటిలో అమలు తర్వాత ఇంకేమైనా వస్తే దృష్టికి తీసుకురండి. ఎలిజిబుల్ ప్రొఫెషనల్ జర్నలిస్టులందరికీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు, అందరికీ అక్రిడిటేషన్ ఇవ్వడానికి తప్పనిసరిగా కోరుకుంటాము. మిత్రుడు చెప్తున్నాడు, పోయినసారి ఇంకా ఎందుకు ఇది కిందికి రాదో తెలియదు, స్పోర్ట్స్ జర్నలిస్టులకు ఇస్తున్నాము, కల్చరల్ జర్నలిస్టులకు ఇస్తున్నాము, స్పోర్ట్స్ కల్చర్ ఫిల్మ్ జర్నలిస్టులకు ఇస్తున్నాము, తర్వాత కార్టూనిస్టులకు కూడా ఇస్తున్నాం. కార్టూనిస్టులు, ఫిల్మ్ జర్నలిస్టులు, స్పోర్ట్స్ జర్నలిస్టులు, కల్చరల్ జర్నలిస్టులు వాటిని కూడా నేను ఇచ్చేసాం, కిందికి పంపిస్తాం. మళ్ళీ మిత్రులందరికీ, వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యానికి ఇది తెలిస్తే హైదరాబాద్ వెంటబడతారు, మీరు మిగతా సెంటర్లో వెంటబడతారు. మంచి మనసుతో చేసినటువంటి ఇది అవసరం, అత్యవసరం. యాక్సిడెంట్ జరిగితే మొదటి గంటలో, హార్ట్ అటాక్ వస్తే మొదటి గంటలో ఏ చర్యలు తీసుకుంటామో, ఏ చర్యలు తీసుకోవాలో, నొప్పి రాగానే సంథింగ్ ఈజ్ రాంగ్ అని తెలియగానే హాస్పిటల్కి వెళ్తే మనకు అందుబాటులో ఉంది, విశ్వాసంతో, డబ్బులు లేకున్నా పర్వాలేదన్న విశ్వాసం కలిగించడం అనేది చాలా పెద్ద నమ్మకం, చాలా మంచి చర్య అని చెప్పి చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, రేపు కూడా మళ్ళీ ఈ అక్రిడిటేషన్ కమిటీ ఉంది కాబట్టి ఈ నిర్ణయాలన్నీ కిందికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఇప్పుడు దాదాపు 30 జిల్లాలలో అక్రిడిటేషన్ కమిటీస్ ఏర్పాటయ్యాయి. వెంటనే ఐ థింక్ ఎప్పుడు ఏర్పాటు చేయమన్నారు కమిటీ మీటింగ్? 25 లోపల జిల్లా అక్రిడిటేషన్ కమిటీల మీటింగులు కూడా మొదలవుతాయి. సమస్యలు వస్తే పరిష్కరించుకున్నాం. జెన్యూన్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ రావడానికి ప్రయత్నిద్దాం. అనర్హులను మనమే ఏర్వేయాలి. నేను వరంగల్ పోతే ఇప్పటికే 50,000 పలుకుతుందట అక్రిడిటేషన్ కార్డు వరంగల్. ఇవాళ ఇక్కడ నాకు మెయిల్స్ వచ్చినాయి, అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయి. అది మండల కేంద్రము, జిల్లా కేంద్రము, లేకపోతే కాన్స్టిట్యున్సీ కేంద్రాలలో దీన్ని ఏరివేయకపోతే జెన్యూన్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారం మనకు అందదు, వెల్ఫేర్ మెజర్స్ మనకు అందదు, వేలు లక్షలతో అందదు. అదొక్కటే కాదు, మన ప్రతిష్టతిగా సరిపోతుంది. మనం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. దీన్ని మనమే సరి చేసుకోవాలని చెప్పి కోరుతూ ఇది మేము మాట్లాడతాం. ఏ అనుమానం వచ్చినా ముందు డిపిఆర్ఓ గారు అర్థం చేసుకోకపోతే, మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మాతో మాట్లాడండి, రండి, ఫోన్ చేయండి.
క్లారిఫికేషన్ తీసుకోండి. సీనియర్ ఆఫీసర్స్ను కూడా మీ మీటింగ్లకు పంపించాలని చెప్పి భావంతో ఉన్నాం. నేను 1-2 జిల్లా అక్రిడిటేషన్ కమిటీలకి వెళ్ళి ఏదైనా ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం, కమిషనర్ గారు వెళ్ళాలని, నేను వెళ్ళాలని, ఇతర సీనియర్ అధికారులు కూడా వెళ్ళాలన్న భావంతో ఉన్నాం. ఇది కాకుండా ఎవరైతే తప్పుడు పద్ధతుల్లో అక్రిడిటేషన్స్, తప్పుడు సర్క్యులేషన్స్తో అక్రిడిటేషన్స్కి అప్లై చేశారో వాటిని విచారణ చేయడానికి 2 విచారణ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నాం. దానికి ఆఫీసర్స్ కన్వీనర్గా ఉంటారు. అక్రిడిటేషన్ కమిటీ మెంబర్స్ 3 సభ్యులుగా ఉంటారు. వారు ఆఫీస్కి వెళ్తారు, వివరాలు తీసుకుంటారు. 1,00,000-1,50,000 సర్క్యులేషన్ పెట్టిన పత్రికకి 3 ఉద్యోగులు ఉన్నారంటే సత్యమైన చెప్పండి. గత సంవత్సరము 6-7 చూపించిన పత్రిక ఇవాళ 75,000 చూపిస్తే న్యాయం చెప్పండి. అందుకని అక్కడికి వెళ్ళి విచారణ చేయడానికి కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. రెండవది, అక్రిడిటేషన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మకాలు, ఈ చేంజెస్, వీటిని పరిశోధించడానికి, నిఘాలు చేయడానికి కూడా యంత్రాంగం సన్నద్ధం అవుతుందని చెబుతూ మనం జర్నలిజాన్ని రక్షించుకుందాం, వర్కింగ్ జర్నలిస్టుని రక్షించుకుందాం, వృత్తిని రక్షించుకుందాం, ప్రజల తరఫున పనిచేస్తున్నారన్న భావాన్ని పెంపొందించుకుందామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ నిజామాబాద్ నాయకత్వానికి, పాలక వర్గానికి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ముందుకు రండి. మన ప్రజాపక్షం స్టాఫ్ రిపోర్టర్ కనక రమేష్ పాట పాడిన తర్వాత మన సీనియర్ జర్నలిస్టులకు ముందుగా కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. జిల్లాలో ఎవరైతే మీ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 41 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. ఒక 18 మందికి 1 టైం సహాయం చేసాం. 1,00,000-1,50,000 అట్లా సహాయం చేసాం. మన మిత్రులు ఎవరైనా యాక్సిడెంట్లు కానీ ఇతర రకాలు చనిపోతే ఆపదలో ఉంటే మనం ఆ పెన్షన్కి అప్లై చేసుకుంటాం. తప్పకుండా సార్. ఈ కార్యక్రమాన్ని సీనియర్లు అలాగే ప్రెస్ క్లబ్ కూడా దీన్ని ముందుని నడిపిస్తాం సార్. ఇప్పుడు ఒక పాట ఆవిష్కరణ సార్. రెడీ, ఓపెన్. మాకు వచ్చే ప్రజా జీవనం నిజం నిర్భయంగా రాసి ప్రాణాలను మనం పెట్టి ఆకలిని తలుమరచి అవినీతిపై పోరు చేసి ప్రజాహితము కోరే మీకు వందనం. సమాజ గతిని మార్చు భయమంటూ వ్యవసాయానికి ఉన్నతాడు. రాత్రి పగలు చూడవు, ఆగాలు అన్వేషిస్తావు. ప్రజల కోసమే ఎంతో సేవ చేస్తాము, ప్రజల కోసమే ఎంతో సేవ చేస్తాము. ప్రశ్నించే గొంతుకై నీవు అడుగులేస్తావు. నిజం 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 నీవే నిజం, నిజం 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 నీవే నిజం. నీ వార్తలో దాగి ఉంది జర్నలిజం. తీరికలు ఉండవు, పండగిన్న నీవు సంతోషంగా గడపవు. మాయ బిడ్డలకు నీవు దూరం ఉండవు, మాయ బిడ్డలకు నీవు దూరం ఉండవు. అన్ని కుటుంబాల మందికి ఉంటావు. నిజం 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 మాట నిజం, నిజం 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 మాట నిజం. నిత్య
వచ్చిన ధైర్యమసలు విడువవు సంఘర్షతో యుద్ధమెంతో ప్రజల సమస్యల పరిష్కారమవుతావు కలమై ప్రజలమై బాధలేస్తావు నిజం 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 నీవే నిజం 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 నీవే నిజం నీ వార్తలో నదాగి ఉంది జల్ల నిజం. కుంజం శ్రీనివాస్ గారు, కోరి రాకేష్ గారు, ఎం భాస్కర్, మీసా భాస్కర్, ఏ రామచందర్, పి నగేష్ గౌడ్, మహమ్మద్ గౌస్ గారు, నెక్స్ట్ పబ్బకాన్ సాబ్ సీనియర్ జర్నలిస్ట్, అరవింద్ బాలాజీ గారు, అరవింద్ బాలాజీ గారు, శివభాను తేజ, ఫోటోగ్రాఫర్ శివభాను తేజ, నెక్స్ట్ ఎన్ శ్రీనివాస్ ఫోటోగ్రాఫర్, ఎన్ శ్రీనివాస్ ఫోటోగ్రాఫర్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు సిద్ధంగా ఉండాలి. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్ గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్ గారు, సెక్రటరీ వాగ్మారి సుభాష్ గారు, ట్రెజరర్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు బైస సంగీత గారు, ఉపాధ్యక్షులు బైస సంగీత గారు, సతీష్ గౌడ్, గోవిందరాజు గారు, సతీష్ గౌడ్. సార్ ఈ ప్రోగ్రాంకు పూర్తిగా సక్సెస్ చేయడానికి వెల్నెస్ ఆసుపత్రి మేనేజర్ వినోద్ అన్న ఒక్కసారి ముందుకు రండి ప్లీజ్, ఒక్కసారి ముందుకు రండి. వినోద్చారి ప్లీజ్ ముందుకు రావాలి. అందరితో విలేకరులతో కళాకారులతో అందరితో ప్రతి ఒక్కరితో అనుసంధానకర్తగా మంచి పిఆర్ఓగా మంచి అనుభవం ఉంది. వినోద్చారి జాయింట్ సెక్రటరీలు ఎస్ ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీలు ఎస్ ఆంజనేయులు, రవినాయక్, ఈసీ సభ్యులు స్టేజ్ మీదకి అందరూ వచ్చేసేయండి ప్లీజ్, దయచేసి ఏమనుకోవద్దు పేర్లు పిలవనందుకు. ఈసీ సభ్యులు స్టేజ్ మీదకి రాగలరు.
సిద్ధార్థ కృష్ణ, పబ్బ భూమేష్, సుదర్శన్, రవి నాయక్, ప్రెస్ క్లబ్ ఈసీ కమిటీ సభ్యులు నా ఫోన్ హరికృష్ణ తొందరగా నువ్వు ముందుకు రా. ఉర్దూ వారు సమయం అయిపోయింది కాబట్టి ఉర్దూ వాళ్ళు తొందరగా వస్తే సార్తో ఒక ఫోటో దిగుతారు. గౌస్ భాయ్ దీని తర్వాత కమిటీ సభ్యులు వస్తే సార్తో ఒక ఫోటో దిగుతాం. లాస్ట్ స్టేజ్ వైస్ నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్ కుమార్. రాజన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వగలరు. అన్న రాజన్న ఒక్క నిమిషం. ఓటర్ థ్యాంక్స్ అంటే అయిపోయింది అందుకని ఓకే. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ వారికి మన వెల్నెస్ హాస్పిటల్ తరఫున కూడా గౌరవనీయులు ఎండి గారు అసద్ గారిని కష్టపడుతున్నాం. సంపాదించిన ప్రతి పైసా ఆరోగ్యం పైన పెడుతున్నటువంటి హృదయంతో మానవతా దృక్పథంతో మరి ముందుకు వచ్చి ఉచిత కార్డులు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. హాస్పిటల్ తరఫున గౌరవ ముఖ్య అతిథి కవిత మేడం